మేము ఒప్పుకోం, కాలుష్య కోరల్లో చిక్కుకునేందుకు సిద్ధంగా లేం. తమ విలేజ్ ను రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తాం. ల్యాండ్ ఫిల్లింగ్ పనులకు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాంకీ యాజమాన్యానికి వార్నింగ్ ఇస్తున్నారు అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ పరిసర గ్రామస్తులు. ఇంతకీ అసలు అక్కడ ఏం జరుగుతోంది, ప్రజలు ఎందుకు తిరగబడ్డారనే విషయం తెలియాలంటే వాచ్ ది స్టోరీ. అనకాపల్లి జిల్లా పరవాడ ల్యాండ్ ఫిల్ పనులను వెంటనే ఆపేయాలని తాడి గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేశాయి. విలేజ్ కు అతి సమీపంలోని సర్వే నెంబర్ 116లో రామ్కీ యాజమాన్యం అక్రమంగా ప్రారంభించిన ల్యాండ్ ఫిల్లింగ్ పనులను నిలిపివేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫార్మాసిటీ పరిసర గ్రామస్తులు, ప్రజా సంఘాల నేతలు రామ్కీ యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం ఏమైనా ఇచ్చింది అనుకోండి, నన్ను 10 రోజులు స్వాధీనం చేసుకోమని, నాది భూమి నాకు 2 ఎకరాలు ఎద్దు నుండి ఎద్దు వరకు ఇచ్చింది అని ఏమైనా ఉంటే తెమ్మనండి, మేము కూడా చూస్తాం. తమకు వంశపారంపర్యంగా వస్తున్న భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నా దౌర్జన్యంగా రామ్కీ యాజమాన్యం సీక్రెట్ గా పనులు స్టార్ట్ చేసేందుకు రెడీ అయిందని వాపోతున్నారు స్థానికులు. వెంటనే ఇలాంటి చర్యలు మానుకోవాలని, లేకుంటే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్ళు బట్టి ఇక్కడ ఓలు లేరు, ఇప్పుడు రామ్కే ఓలు అంటే మాకు ఏదో ఆర్డర్ వచ్చేసింది, మా గవర్నమెంట్ మాకు ఇచ్చేసింది అనేసి మమ్మల్ని దౌర్జన్యంగా అధికారులు పెట్టి మమ్మల్ని నెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు సార్. రాత్రి మీద తీసేసింది. మేము రాత్రి మీద అడ్డుకొని ఈ రోజుకి 3 రోజుల కిందటే తీసేశారు. 3 రోజులు బట్టి మేము తల్లులు పిల్లలు ఇక్కడే నివసిస్తున్నాం. ఓవైపు కోర్టులో కేసు ఉండగా మరోవైపు గ్రామస్తులు భూములు ఇచ్చేందుకు వ్యతిరేకమని గ్రామ సభలో వ్యతిరేకించారు. అయినప్పటికీ ల్యాండ్ ఫిల్ పనులు చేపట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు సిఐటియు ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ. రామ్కీ యాజమాన్యం చేస్తున్న అక్రమ ల్యాండ్ ఫిల్ పనులను తక్షణం ఆపకపోతే తాడి మరింత కాలుష్య కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తాడి గ్రామం కాలుష్యానికి గురైనట్లు గుర్తించిందన్నారు. ప్రతిరోజు మంచినీరు సరఫరా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అయినా భూగర్భ జలాలు నాశనమవటంతో తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. ప్రజల వ్యతిరేకతను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కాబట్టి ఒకసారి భూమి కొని ఎకరా భూమి మళ్ళీ మరోసారి ఆ భూమి నేను డబ్బులు గవర్నమెంట్ కట్టాను, భూమి తీసుకుంటాను అని ఈ రకంగా 2 రకాల వైఖరి రామ్కీ యాజమాన్యం చేయడం సరైనది కాదు. అన్ని రకాలైనటువంటి ఉల్లంఘనలకి పాల్పడుతుంది రామ్కీ యాజమాన్యం. గ్రీన్ బెల్ట్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, బఫర్ జోన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టలేదు. మరోవైపు ల్యాండ్ ఫిల్ ప్రతిపాదనల్ని తీవ్రంగా గ్రామ సభ వ్యతిరేకించినా మళ్ళీ నువ్వు రుద్దాలని ప్రయత్నం చేయడం, ఎవరండదండ చూసుకొని ఈ రకంగా ప్రజల మీద కాలుష్యాన్ని మరో కుంపటిని పెట్టాలని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. గతంలో స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తాడి గ్రామాన్ని తరలించిన తర్వాత మాత్రమే ల్యాండ్ ఫిల్లింగ్ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు గ్రామస్తులు. ఇప్పుడు దానికి విరుద్ధంగా రామ్కీ యాజమాన్యం చేస్తున్న పనులను అడ్డుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందంటున్నారు. కూటమి నేతలు రామ్కీ యాజమాన్యానికి అండగా నిలుస్తారో లేక ప్రజలకి అండగా నిలుస్తారో చెప్పాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ముత్తూట్ ఫైనాన్స్